జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అది మనకి ఈ మే మాసం 2025 సంవత్సరం ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి చూసినట్టయితే కనుక ఇందులో ద్వాదశ రాసుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ మే మాసం అంతా కూడా సానుకూలమైనటువంటి ప్రతిపాదనలు, సానుకూలమైనటువంటి విషయాలు, సానుకూలమైనటువంటి విధి విధానాలు కనపడతా ఉన్నాయి. కొంచెం పోయిన మాసాల కన్నా కూడా ఈ మే మాసం వృషభ రాశి వారికి బాగుంది అని చెప్పొచ్చు. ఏదైనా ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండటం, ఉమ్మడి కుటుంబం అందరూ కలిసి ఏదైనా తీర్థయాత్రలు ప్రయాణాలు చేయటం, అలానే ఏదైనా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల్ని దర్శనం చేసుకోవటం లాంటివి వృషభ రాశిలో బాగా కనపడతా ఉన్నాయి. అలానే డబ్బు ఎప్పుడో ఎక్కడో ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టి ఉంటే కనుక ఆ డబ్బు ఆదాయ వనరులన్నీ కూడా ఈ మాసంలోనే, ఈ మే మాసం 2020 సంవత్సరంలోనే మీకు సానుకూలంగా మీ చేతికి అందేలాగా కనపడుతూ ఉన్నాయి. అలానే పెళ్ళిళ్ళు కానటువంటి ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే ఈ మాసంలో పెళ్లి సంబంధాలు కూడా కుదిరేలాగా కనపడుతూ ఉన్నాయి. అలానే వృషభ రాశి వారికి శత్రుభయం, శత్రుపీడ, అలానే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేందుకు ఎక్కువగా ఆస్కారం కనబడుతూ ఉంది. ఏదైనా దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు ఏమైనా సరే దగ్గరలో సమీప దూరంలో మీకు ఆలయాలు ఏమైనా ఉంటే చేయించుకోవడం ద్వారా మంచి జరిగేదానికి ఆస్కారం కనబడుతూ ఉంది. మీరు ఈ మేర ప్రయత్నం చేయండి. అలానే ఏదైనా విషయాన్ని మీరు గుప్తంగా ఉంచాలనుకున్నా కూడా ఆ విషయం బయటకి వెలకెక్కేలాగే కనబడతా ఉంది. బంధువర్గం నుంచి మీకు ఏదైనా మంచి సంబంధాలు కూడా కుదిరేలా ఉన్నాయి. పెళ్ళిళ్ళు కానీ అటువంటి ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఆ పెళ్ళి అయ్యేదానికి ఈ మాసంలో మొదలు పెట్టుకుంటే మీకు మంచి జరిగేదానికి ఆస్కారంగా ఎక్కువ కనబడతా ఉంది. వృషభ రాశి వారు బ్లాక్ మ్యాజిక్, హిప్నటిజం, మందు పెట్టడం లాంటి వాటికి బలై ఉన్నారా? వారందరికి కూడా సానుకూలమైన పరిస్థితి ఏర్పడేదానికి కనబడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నపూర్వకంగా మీరు ఏదైనా దైవారాధనలో ఉండటం కానీ, దైవ జ్ఞానంలో ఉండటం కానీ చేయండి. యోగా నేర్చుకునే దానికి, సూర్య నమస్కారాలు చేసిన దానికి చేయండి. ఖచ్చితంగా వృషభ రాశి వారికి మంచి జరుగుతుంది. ఎవరైనా చదువుకోవాలని విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే కనుక మే 22 తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలానే మనకి కుంభమేళలో కావచ్చు, సంక్రాంతికి కావచ్చు, ఇలాంటి పండుగ పర్వదినాల్లో మీరు కనుక పెద్దలుగా చేయాల్సిన కార్యక్రమం చేయలేకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ మే మాసం 2020 సంవత్సరం 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా మొదలవుతున్నాయి. కాబట్టి ఆ పుష్కరాల్లో కనుక ఖచ్చితంగా ఆ పెద్దవాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమం చేసినట్టయితే కనుక పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా మీకు తొలగిపోయేసి, నరదిష్టి, నరఘోష కూడా మీకు తొలగిపోయేసి, ఆర్థిక ఇబ్బందులు కూడా మీకు తొలగిపోయేసి ఉంటుంది. అలానే ఆ నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఆ స్నానం చేసినటువంటి నదిలో నుంచి నీరు తీసుకొచ్చి ఇంట్లో కూడా ఇంటిల్లిపా చదువుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ప్రయత్నపూర్వకం చేయండి. ఏదైనా విదేశాలను ప్రయత్నించాలనుకుంటే కనుక 22వ తారీఖు నుంచి కనుక మీరు మే మాసం 22వ తారీఖు నుంచి ప్రయత్నం చేయండి. అలానే కనుక ఏదైనా వ్యాపార నిమిత్తంగా మీరు వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక 17వ తారీఖు మే మాసం నుంచి మీరు వ్యాపారాలు కూడా మొదలుపెట్టుకోవచ్చు. అవి కూడా బట్టల షాపులు, గోల్డ్ షాపులు, సిల్వర్ షాప్స్ లాంటి వ్యాపారాలు మీకు చాలా అనుకూలంగా కనపడతా ఉన్నాయి. అలానే మీకు ఇంకా ఏదైనా ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసి అలానే తీర్థయాత్రలతో సందర్శన చేసుకునేటువంటి అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి. అలానే మీకు అన్ని రకాల రంగాల్లో కూడా ముందుకు రావాలనేటువంటి వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారు ప్రతిరోజు కూడా ఒక నెంబర్ని పఠించడం ద్వారా ఆ గ్రహాల నుంచి, ఎడబాటులో ఉన్నటువంటి గ్రహాల నుంచి కూడా సానుకూలంగా పోయేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మేర వృషభ రాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ 55443866 55443866 అనే ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు 225 సార్లు పారాయణ రూపంగా మీరు జపం చేసినట్టయితే ఆ పారాయణ రూపంగా జపం చేసేటప్పుడు మీ చేతిలో గ్లాస్ వాటర్ కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ చేతిలో పెట్టుకొని ఆ నెంబర్ని మీరు పారాయణ రూపంగా పారాయణం చేసేసి అది మీరు తీసుకొని స్వీకరిస్తే కనుక మీలో ఉన్నటువంటి రుమ్మతులే కాకుండా, ఆర్థిక ఇబ్బందులే కాకుండా, నెగిటివిటీ, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా తొలగిపోయేలాగా ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ పని చేయండి. జాబ్లో కూడా మీకు వెసులుబాటు కనబడుతుంది. కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఇక దీంతో పాటు మీకు చేయాల్సిన పరిహారం ఏంటంటే కనుక 1 కిలో నువ్వులు, 1 కిలో గోధుమలు, 1 కిలో గోధుమలు, 1 కిలో నువ్వులు, 1 కిలో సజ్జలు, ఈ 3 తీసుకెళ్ళేసి ఏదైనా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం, లేదంటే పారేటువంటి నీటిలో మీరు పడేయటం ద్వారా మీ చుట్టూ దిష్టి తీసేసుకొని పడివేయటం ద్వారా మీకు జరిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేది. గ్రహాల నుంచి వెసులుబాటు కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారికి కూడా అదృష్టవంతులు వచ్చి ఈ మే మాసంలో. జై శ్రీమన్నారాయణ.